నమస్తే, హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ సేవలు స్ఫూర్తిదాయకం. 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు. ఘనంగా ముగిసిన దీర్ఘ సుమంగళి బాబా మహాయజ్ఞ మహాపూర్ణాహుతి పూజలు. నెయ్యి కొలంలో అమ్మను దర్శించుకున్న భక్తులు. శ్రీ ప్రధ్యానంద సరస్వతి స్వామి అనుగ్రహ భాషణం. సహకార వారోత్సవాలలో భాగంగా సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాల నిర్వహణ. మేనేజర్ డి శంకర్రావు. సంఘీయ మెరిట్ విద్యార్థుల విద్యా వికాసం కోసం ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ద్వారా 3 దశాబ్దాలకు పైగా అందిస్తున్న విద్యా సేవలు బుధమహామని వ్యక్తులు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు. స్థానిక ఎంఎస్ పాలెంలోని అక్కలవారి కళ్యాణ మండపంలో ఆదివారం ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సంఘీయ విద్యార్థులకు నోటు పుస్తకాలు, 10th నుంచి ఇంజనీరింగ్ వరకు మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో 3 టౌన్ సిఐ షింగిరేసు సాంబశివరావు, విద్యాశాఖ ఈ అక్కల సత్యనారాయణ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. సంఘం అధ్యక్షులు జొన్నాదుల నరసింహారావు అధ్యక్షతన జరిగిన సభలో వ్యక్తులు తమ ప్రసంగాలతో పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. సంఘం అధ్యక్షులు జొన్నాదుల నరసింహారావు అధ్యక్షతన జరిగిన సభలో వ్యక్తులు తమ ప్రసంగాలతో పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ సంఘీయ పేద మెరిట్ విద్యార్థుల విద్యావసరాలు గుర్తించి అందిస్తున్న ప్రోత్సాహాన్ని ప్రశంసించారు. విద్యా విధానంలో నాటికి నీటికి ఎంతో వ్యత్యాసం ఉందని, ప్రభుత్వ పరంగా కూడా మెరిట్ విద్యార్థులకు మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయని, విద్యా అధ్యయనం ద్వారానే పద్మశాలి కుటుంబాలకు ఒక గుర్తింపు లభిస్తుందనే విషయం, విద్యార్థులు గుర్తెరిగి లభించిన అవకాశం ద్వారా విద్యలో ఉన్నతంగా రాణించడంతో పాటు జీవితంలో ఉన్నతంగా ఎదగాలని, సంఘీయ కుటుంబాలకు తోడ్పాటుగా ఉండాలనే భావన వ్యక్తం చేశారు. అసోసియేషన్ నాయకులు జొన్నాదుల మహేష్ కార్యక్రమ ప్రాధాన్యతను, సంఘం చేపడుతున్న సేవలను వివరించారు. కార్యక్రమంలో అక్కల శ్రీరామ్, ఎన్ సుబ్రహ్మణ్యం, గాజుల సత్యనారాయణ, ఆదినారాయణ, బీజేకే నరేంద్రబాబు, దివి పురుషోత్తం, పంచమర్తి భాస్కర్రావు, దామర్ల పరమేశ్వరరావు, కటకం శేషగిరి, డివి హేమంత్ కుమార్, పడవల విద్యాసాగర్, రాజాపత్ని శ్రీనివాసరావు, ధామర్ల మదర్మోహన్ రావు, అక్కల రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొనగా అతిథుల చేతుల మీదుగా స్కాలర్షిప్లు, నోటు పుస్తకాలు అందజేశారు. చదువుకునే విద్యార్థులను ప్రోత్సహిస్తూ వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నటువంటి సత్సంకల్పంతో ఇలాంటి మంచి పుస్తకాలు, అదేవిధంగా వాళ్ళకి మెరిట్ స్కాలర్షిప్ ఇస్తూ మీకు వెనుదండుగా ఈ ప్రాంతంలో ఎవరైతే మేధావులు ఉన్నారో, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా సపోర్ట్గా నిలుస్తూ ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ జనాల వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం సార్. ఏదో ఒక దాత సాయం తీసుకొని పిల్లలు చదివించలేనటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారని అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈరోజు విద్యని కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి పద్మశాలి కమ్యూనిటీ కాకపోవచ్చు, వేరే కమ్యూనిటీ వాళ్ళ దగ్గరైనా సరే నోట్లు, చెక్కులు రాసి పిల్లలకి చదువు అందిస్తున్నటువంటి తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉంటారు. ఎందుకంటే మన ఆస్తులు మగ్గం మాత్రమే. చాలా మంది ఆ ఒక్క గుంట, 6 అడుగుల గుంట తప్ప ఆస్తి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది నాకు ఎంతమంది తెలుసు. ఇలాంటి సేవా తత్పరులు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. అదేవిధంగా మా చిన్ననాటి రోజులతో పోల్చుకుంటే ఈ రోజున గవర్నమెంట్ కూడా మెరిట్ స్టూడెంట్స్ కి 100% సపోర్ట్ ఇస్తా ఉంది. కాబట్టి ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. మంచి మంచి డాక్టర్స్, ఇంజనీర్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు 6వ తరగతి నుండి 10th క్లాస్ వరకు ఉచిత నోటు పుస్తకములు, అదేవిధంగా 10th క్లాస్ నుండి డిగ్రీ వరకు మెరిట్ స్కాలర్షిప్స్, ఎవరైతే 75% అబోవ్ మార్కులు సాధించారో వారందరికీ కూడా మెరిట్ స్కాలర్షిప్స్ ఇవ్వడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెనాలి 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు గారు, ఎలక్ట్రికల్ ఈఈ సత్యనారాయణ గారు, ఇంకా అనేక మంది పెద్దలను కూడా ఆహ్వానించడం జరిగింది. పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఏర్పడిన తర్వాత ఈ 30 సంవత్సరాల కాలంలో దాదాపుగా 12 లక్షల రూపాయల పైగా ఈ ఉచిత నోట్ బుక్స్ కార్యక్రమానికి వెచ్చించడం జరిగింది. అదేవిధంగా 25 లక్షల రూపాయలు ఈ 30 సంవత్సరాల కాలంలో మెరిట్ స్కాలర్షిప్స్ కూడా మెరిట్ సాధించిన విద్యార్థులకు అందజేయడం జరిగింది. కొంతమంది విద్యార్థుల్ని పూర్తిగా అడాప్ట్ చేసుకుని వారిని ఇంటర్మీడియట్ నుంచి బీటెక్ వరకు, ఎంటెక్ వరకు కూడా చదివించిన దాఖలాలు ఈ వెల్ఫేర్ సొసైటీ చరిత్రలో ఉన్నాయి. ఇటువంటి అనేక కార్యక్రమాలకి
ఈ రోజున దాదాపుగా 300 పైచీలకు విద్యార్థులకి స్కాలర్షిప్స్ పంపిణీ చేయటం, అదేవిధంగా 100 మంది పైన స్టూడెంట్స్కి మెరిట్ స్కాలర్షిప్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇటువంటి అనేక సేవా కార్యక్రమాలకి సంబంధించి దాతలైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా వెల్ఫేర్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఉచిత నోట్బుక్స్ మరియు మెరిట్ స్కాలర్షిప్ల కార్యక్రమం ఈరోజు దిగ్విజయంగా జరిగింది. సుమారు 4 లక్షల రూపాయలతో 400 మంది పిల్లలకి ఇవాళ స్కాలర్షిప్స్ బుక్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెనాలి 3 టౌన్ సిఐ శ్రీ సాంబశివరావు గారు రావడం జరిగింది. అట్లాగే ఎలక్ట్రికల్ ఏఈ గారు కూడా దీంట్లో నిర్వహించారు. అట్లాగే పెద్దబాల శిక్ష రచయిత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చాలా దిగ్విజయం జరిగింది. అందరికీ మా శుభాశీస్సులు. మా అసోసియేషన్ గొప్పతనం ఏంటంటే మా దగ్గర స్కాలర్షిప్స్ తీసుకొని చదివి వాళ్ళు ఉద్యోగాలు సంపాదించి మళ్ళీ ఆ వ్యక్తిలో వచ్చి అసోసియేషన్లో స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. అది మేము విజయం సాధించినట్టుగా ఫీల్ అవుతాం. లక్షలాది మంది భక్తులతో ఆన్లైన్ ద్వారా నిర్వహించిన శ్రీ లలితా స్తోత్ర పారాయణ 45 రోజుల కార్యక్రమం దీర్ఘ సుమంగళి భవ మహాయజ్ఞ మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఘనంగా ముగిసింది. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం శ్రీ సాలిగ్రామ మఠం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ ప్రధ్యానంద సరస్వతి స్వామి ప్రత్యేక పర్యవేక్షణలో ఆదివారం విశేషంగా 18 హోమకుండ మూలలతో నిర్వహించిన దీర్ఘ సుమంగళి భవ మహాయజ్ఞం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. 144 రకాల వనమూకిలతో మహాపూర్ణాహుతి కార్యక్రమం ప్రాధాన్యతను సంతరించుకుంది. కార్యక్రమ విశిష్టను శ్రీ ప్రధ్యానంద సరస్వతి స్వామి భక్తులకు అనుగ్రహ భాషణ ద్వారా వివరించారు. అనంతరం 64 కేజీల నెయ్యితో నెయ్యి కొలను ఉత్సవం కార్యక్రమం గనుల పండుగగా నిర్వహించారు. శ్రీ లలిత మహా త్రిపుర సుందరి మాతను భక్తులు నెయ్యి కొలను ఉత్సవంలో దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి రావురి సుబ్బారావు, ఉప కార్యదర్శి ఎం రమణయ్య, మాజీ మంత్రివర్యులు సిద్ధబత్తుని రాఘారావు, సత్యమణి పద్మావతి, శ్రీశైల క్షేత్ర సత్రం కమిటీ అధ్యక్షులు దేవకి వెంకటేశ్వర్లు, గడ్డిపాటి శ్రీనివాసరావు, కొండూరు పద్మావతి, రాజేశ్వరరావు, లోకనాథం, ఈవో హరిప్రసాద్ విశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం గురు పౌర్ణమి నుంచి మహాశివరాత్రి వరకు సుమారు 216 రోజులు పైగా ఉంటుంది. ఆ యొక్క 2 అష్టోత్తరాలుగా పర్వదిన దినములను పురస్కరించుకొని విశేషంగా ప్రతి ఒక్క భక్తులు శివ పంచాక్షరి మహామంత్రాన్ని జపించాలని ఒక దివ్య సంకల్పాన్ని తీసుకున్నాము. 11 కోట్ల శివ పంచాక్షరి మహామంత్ర జపం. ఇది పూర్తిగా గూగుల్ ద్వారా జరుగుతుందన్నమాట. ఆన్లైన్ ద్వారానే ఇది జపం చేయటం. ఈ యొక్క కార్యక్రమం చాలా విశేషంగా జరుగుతుంది. ఎవరైతే 1,00,000 జపం చేస్తారో ఆ 1,00,000 జపం చేసిన వారి యొక్క పేరు గోత్రాన్ని కైలాస మానస సరోవరంలో చంద్రమౌళేశ్వర స్వామి ఆరాధన సమయంలో, రుద్రపారాయణ సమయంలో, హోమ సమయంలో సంకల్పాన్ని చేసి వారి పేరున అర్చనాది కైంకర్యాలు చేయటం జరుగుతుందన్నమాట. అందరూ సద్వినియోగం చేసుకొని భగవతి యొక్క పరమాత్ముడి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. విశేషంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులచే 45 రోజుల పాటు ఆన్లైన్ ద్వారా గూగుల్ మీట్, యూట్యూబ్ ద్వారా విశేషంగా శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని చక్కగా ఎంతో అత్యంత వైభవపేతంగా చేశారు. నేటికి 45వ రోజు పురస్కరించుకొని అష్టాదశ కుండాత్మిక 144 రకాల మూలికలతో హోమ కార్యక్రమాలు, అలాగే విశేషంగా అమ్మవారికి 64 కేజీల ఆవు నేతిలో నేతి కొలనోత్సవ కార్యక్రమాన్ని ఎంతో విశేషంగా మన శ్రీ విద్యాపీఠంలో నిర్వహించాము. అమ్మవారి నామార్చన జరిగింది. దాంతోపాటు ఇక్కడ పీఠంలో కూడా స్వామివారి ఆశీస్సులతో మా అందరికీ జనం అంతా బాగుండాలి, ప్రపంచం అంతా బాగుండాలి అనే ఉద్దేశంతో సత్సంకల్పంతో అమ్మవారి ఇక్కడ పీఠం దగ్గర కుంకుమార్చన కూడా రోజు 3 సార్లు చొప్పున దిగ్విజయంగా జరిగింది. ఈ రోజున పూర్ణాహుతి కార్యక్రమం కోసం భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. తీర్థప్రసాదాలు కూడా తీసుకుంటారు. స్వామివారు తెనాలి జనానికి, తెనాలి ప్రజలకి కాక భారతదేశంలోనూ ప్రపంచంలోనూ ఎక్కడున్నా ఈ ఆర్యవయసులందరికీ పీఠాధిపతులు కాబట్టి ప్రపంచంలో ఎక్కడ ఏ మనుషులున్నా వయసులకి వారే పీఠాధిపతి. అలాగే ప్రపంచంలో అందరికీ ఆరోగ్యాలు ఇవ్వాలని స్వామివారి సంకల్పం. మనకి ఈ లలితా సహస్రనామం అనేటటువంటి ఈ గొప్ప మహాయజ్ఞాన్ని ఏర్పాటు చేసి అందరికీ కూడా ఒక మోక్ష మార్గాన్ని చూపించారు. ఇందులో ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ కూడా ఈ ఐదవతనం కోసం ప్రత్యేకించి ఆయన చేసినటువంటి ఏర్పాటు
ఆ సాయం సంధ్యా సమయంలో ఈశ్వరుడు పార్వతీదేవి కూడా చిదంబరంలో నృత్యం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఈ కార్యక్రమాన్ని జరిపించడం అనేది అందరికీ కూడా చాలా యోగదాయకంగా ఉంది. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలలోనూ కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా దీంట్లో అందరూ కూడా పాల్గొని విశేషమైనటువంటి ఫలితాన్ని అందరూ కూడా పొందారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం ఈ కన్వెన్షన్ లో నిర్వహించగా నూతన అధ్యక్షులుగా గుమ్మడి ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. పూర్వ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఇన్సులేషన్ ఆఫీసర్ గా డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ ముల్లపూడి హరిహర ప్రసాద్, ముఖ్య అతిథులుగా డిస్ట్రిక్ట్ అవార్డు చైర్మన్ పివి సత్యనారాయణ, అసిస్టెంట్ గవర్నర్ జంగా వెంకటేష్ పాల్గొని కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు గుమ్మడి స్వరాజ్ బాబు అలియాస్ ప్రసాద్, కార్యదర్శిగా కొల్లి రాజేంద్ర ప్రసాద్, కోశాధికారిగా జాస్తి నరేంద్రలచే ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో పూర్వ కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, పూర్వ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, డిస్ట్రిక్ట్ టీం కన్నగంటి మురళీకృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 10th క్లాసులో జిల్లా ఫస్ట్ వచ్చిన విద్యార్థినికి ప్రోత్సాహ బహుమతి అందజేశారు. రోటరీ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. ఇంతమంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మా దగ్గర లేరు. మేము బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎంతమంది ఉన్నా పనిచేసేది ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లే మా దగ్గర. అయితే ఇలాంటి క్లబ్బులు చూడటం వల్ల అసిస్టెంట్ గవర్నర్ అయినా సరే ఈ మోటివేషన్ని మా క్లబ్ని ఖచ్చితంగా నేను తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆంధ్ర రీజియన్లో గుంటూరు క్లబ్ ద్వారా స్థాపితమైన మీ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి, చార్టర్ చేయబడిన తెనాలి, అదే స్ఫూర్తిని మేజర్ క్లబ్స్లో కొనసాగిస్తున్నందుకు ఈ ఆంధ్ర రీజియన్లో మీ రోటరీ సభ్యులు ఇన్నాళ్ళు ఎవరైతే ప్రయాణం చేశారో 70 మంది సభ్యులు ఉన్న రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలికి, ఈ 70 మంది కారకులైన నాయకులకి, ఈ 19 సంవత్సరాలు ఏదైతే ఉన్న నాయకులకి, అలాగే రోటరీ సభ్యులందరికీ నిజంగా హృదయపూర్వక అభినందనలు. రాబోయే కాలానికి ప్రసాద్ గారు టీం కూడా చాలా చక్కగా పనిచేస్తారని ఆశిస్తూ వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మీకు ఎనీ టైం మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మీరు పోర్ట్ఫోలియోలతో వాటితో సంబంధం లేకుండా నేను మీకు అందుబాటులో ఉంటాను. మీరు ఎప్పుడైనా నన్ను వాడుకోవచ్చు. అలాగే మీ 25వ సంవత్సరానికి కూడా చక్కగా ప్లాన్ చేసుకుని ఇప్పటి నుంచే ప్రణాళిక కనుక మీరు ప్లాన్ చేసుకుని స్టార్ట్ చేసుకుంటే చాలా చక్కని గుర్తింపు ఉన్న సంవత్సరంగా మనం ఆలోచించుకోవచ్చు. సిల్వర్ జూబ్లీకి ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని దానికంటూ పనిచేస్తే చాలా బాగుంటుందని నా చిన్న సూచన. ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి మెంబరు 1 గంట కనుక మనం రోటరీకి కేటాయించగలిగితే రోజుకి మనం ఎన్నో హైట్స్ తీసుకెళ్ళచ్చు. ఆల్రెడీ ఈ రోజున మనం తెనాల్ని గర్వపడుతున్న స్థాయిలో నిలబెట్టాం. ఇంకొద్ది ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఎవ్రీడే 1 అవర్ అనేది దాని మీద స్పెండ్ చేసి ప్రాజెక్టులు, సర్వీస్ ప్రాజెక్టులే కాకుండా మెంబర్షిప్, ఫౌండేషన్, ఇలాంటి కార్యక్రమాలు అన్నింటి మీద కనుక ఎవరెవరి పాత్రలు ఇందాక బోర్డులో పిన్ పెట్టుకున్నారు, ఎవరెవరి పాత్ర ఏంటి అనేది తెలుసుకుని మన సీనియర్ల ద్వారా ఆ పాత్రలో కనుక 1 గంట పనిచేయగలిగితే ఆటోమేటిక్గా మీరందరూ నెంబర్ 1గా ఉంటారు. అందరం కూడా మన వంతు సేవగా మనకి నిర్వహించినటువంటిది, మన చేతనైనటువంటిది, మన శక్తి వంచన లేకుండా ప్రతి ఒక్క రోటరీ అవెన్యూలో కవరింగ్ ఆల్ రోటరీ అవెన్యూస్ ఆఫ్ సర్వీస్, మెంబర్షిప్ కానివ్వండి, ఫౌండేషన్ కానివ్వండి, పబ్లిక్ ఇమేజ్ అయినా, న్యూ జనరేషన్స్ అయినా, క్లబ్ అడ్మినిస్ట్రేషన్, అన్నిటికన్నా ముఖ్యం క్లబ్ అడ్మినిస్ట్రేషన్ అండి. మన క్లబ్ని మనం బాగా చూసుకోవాలి. డిస్ట్రిక్ట్ ఆటోమేటిక్గా అయిపోతుంది. మన వెంకట పూర్ణచంద్ర గారు లాంటి నాయకులు తెనాలి వైకుంఠపురంలో ఉన్నప్పుడు ఇది అసాధ్యమైనటువంటిది కానే కాదు. ఇవాళ సుమారుగా 70 మంది క్లబ్ సభ్యులతో అనేకమైన విజయాలు సాధిస్తూ ముందుకెళ్తున్నటువంటి తెనాలి వైకుంఠపురం క్లబ్ ఎన్నో విజయాలను సాధిస్తుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. గత సంవత్సరం మేము మొట్టమొదటి మొదలుపెట్టినప్పుడు అన్నా క్యాంటీన్లో 3 RO ప్లాంట్లు, 3 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. 3 అన్నా క్యాంటీన్లో కూడా 3 RO ప్లాంట్లు ఇచ్చాం. అలాగే అంగన్వాడీకి సంబంధించినటువంటి వంటశాలను ఒకదాన్ని రెనోవేషన్ చేశాము. అలాగే ఫెడరల్ ఆఫీస్లో బెడ్స్ లేవంటే ఒక 20 బెడ్స్ వాళ్ళకి ఇచ్చాము. దుగ్గిరాల హై స్కూల్లో 400 మంది పిల్లలు ఉంటే 2 చేతులు ఉన్నాయని చెప్తే అక్కడ ఒక 45 ట్యాప్ తోటి వాషింగ్ హ్యాండ్స్ ఏర్పాటు చేశాం. పినపాడులో ఉన్నటువంటి పశువైద్యశాల పూర్తిగా ఇదైపోతుంటే దాన్ని రెనోవేట్ చేయగలిగాము. అట్లాగే సోమసుందర పాలెంలో శ్మశాన వాటికలో క్లీన్ సెట్ ఒకటి ఏర్పాటు చేశాము. ఇవి కాకుండా మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ కానివ్వండి, లేకపోతే డిసీజ్ ప్రివెన్షన్ కానివ్వండి, పీస్ బిల్డింగ్ కానివ్వండి,
అలాగే ఎన్విరాన్మెంట్ దీనికి సంబంధించి కానీ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అంటే మొదల్లో ఫర్టిలిటీ సెంటర్, పిల్లలు ఎవరికి లేరు ఉన్నారో వాళ్ళందరికీ పిల్లలు పుట్టేదానికి సంబంధించి చివర మనిషి చనిపోయే వరకు అవసరమైనటువంటి క్లిక్ సెట్, ఆ తర్వాత కర్మకాండలు చేసుకోవడానికి ఐకానగర్ సభ్యులు లేకపోతే ఉన్నటువంటి ప్రజలు మా సభ్యులు అందరితో కూడా కలిపి అపర కర్మశాల నిర్మించే వరకు కూడా కార్యక్రమాలు మొత్తం చేయగలిగాము. మీ అందరికీ సహకరించిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2026-27 సంవత్సరానికి అధ్యక్షుడిగా పనిచేయడానికి మీరు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 2008లో ప్రారంభమైన మా రోటరీ క్లబ్ దందనమాలంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ సీనియర్స్ చాలా మంది ప్రెసిడెంట్ ఏజీలు చేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అదే పేరు ప్రఖ్యాతుల్ని పోనీయకుండా అట్లాగే మనం అంచెలంచెలుగా మన క్లబ్ని పైకి తీసుకొస్తానని మీ అందరికీ నేను ప్రమాణం చేస్తూ మీ ముందు మీ అందరూ సహాయ సహకారాలు నాకు అందించాలని తెలుపుకుంటున్నాను. 2026-27 సంవత్సరానికి మా ఏజీ గారైన వెంకటేష్ గారి సలహాల మేరకు, మా డీజీ గారైన ఉదయ్ పిలాని గారికి ఆలోచనల మేరకు మేము పనిచేస్తామని, ఈ సభ్యులందరికీ సహాయ సహకారాలు తీసుకొని చేస్తామని తెలియపరుచుకుంటున్నాం. నా పేరు వైభవ్, నేను 9th క్లాస్ చదువుతున్నాను వెస్ట్ బెరీ స్కూల్లో. ఈరోజు నేను రోటరీ ఫౌండేషన్కి ఒక కానుక ఇవ్వబోతున్నాను. రోటరీ తరపున సేవ చేస్తున్న పూర్ణచందు గారికి మరియు వెంకటేశ్వరరావు గారికి రోటరీ ఫౌండేషన్ స్ఫూర్తితో చిన్న కానుక. చేబ్రోలు మండలం సెలపాడు గ్రామంలో పంట కాలంలో మరమ్మతులు చేస్తున్న సమయంలో సంభవించిన భారీ పేలుడు కలకలం రేపింది. సెలపాడు గ్రామం నుండి వచ్చే డ్రైనేజీ నీరు కోళ్ల ఫారంలోకి రాకుండా ఆదివారం కాలువను వెలుపు చేసే పనులు జరుగుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అక్కడ పనిచేస్తున్న చలం రమేష్ అనే కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. తెనాలి మండలం సంగం జాగరముడి గ్రామానికి చెందిన రమేష్ గత 6 సంవత్సరాలుగా తన కుటుంబంతో కలిసి సెలపాడు గ్రామ సమీపంలోని కోళ్ల ఫారంలో పనిచేస్తున్నట్టు సమాచారం. పేలుడు దాటికి అతని ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తులు వెంటనే రమేష్ను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న చేబ్రోలు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. పేలుడు ఎలా సంభవించింది, అక్కడ పేలుడు పదార్థం ఎలా వచ్చింది అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కారణం ఏమిటనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా పిలుపు మేరకు కొనసాగుతున్న సహకార వారోత్సవాలలో భాగంగా ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా నిరాధారులకు అన్నదాన, వస్త్రదాన సేవలు నిర్వహించారు. నందలపేటలోని పట్టణ పేదన నిరాశ్రుల అనాథ శరణాలయంలో ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ తెనాలి శాఖ సిబ్బంది ఆహారం దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ డి శంకరరావుతో పాటు బ్రాంచ్ మేనేజర్ వై శశాంక, సిహెచ్ గణేష్, డి సాయి కృష్ణ, ఏ దిలీప్, సిహెచ్ కృష్ణ చైతన్య, ఆర్ రమణకుమారి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకార శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మంత్రి అమిత్ షా పిలుపు మేరకు నిర్వహించిన సహకార వారోత్సవాలలో భాగంగా ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ ఈ కార్యక్రమాన్ని అనాథ శరణాలయంలో నిర్వహించారు. సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ హెడ్ ఆఫీసర్ వారు వీరికి అన్నదానం చేసి వీరిని చేయమని చెప్పిన సందర్భంగా ఈ రోజున ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది. సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ వారు ఆ సహృదయముతో వాళ్ళందరూ కలిసి అన్నదానం చేయటం జరిగింది. వీరు ఎప్పుడు ఎల్లకాలంగా వీరు ఆయుర్వేద కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ సంస్థ స్థాపించినటువంటి చందన గారు కూడా వారు ఆయుర్వేదం కలిగి ఉండాలని కోరుకుంటున్నాం. తెనాలి కొత్తపేటలోని రామకృష్ణవి కళాక్షేత్రం నందు రోటరీ కళా పరిషత్ ఏదా రామారావు చారిటబుల్ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటికల పోటీలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు ప్రదర్శించిన ధర్మరాజు దండయాత్ర అనే నాటిక ప్రేక్షకులను అలరించి ఆలోచింపచేసింది. తెనాలి కొత్తపేటలోని శ్రీ రామకృష్ణకవి కళాక్షేత్రం వేదికగా ఆదివారం సాయంత్రం ప్రారంభమైన రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటిక పోటీల్లో తొలి ప్రదర్శన డాక్టర్ ఎంఎస్ చౌదరి రచనా దర్శకత్వంలో
ధర్మరాజు దండయాత్ర అనే నాటిక ఓ తండ్రి అవినీతి ప్రతిఘటించిన కొడుకు కథాంశంగా కొనసాగే ఈ నాటికలో పాత్రధారులు పాత్రోచితమైన నటనతో నాటికను రక్తి కట్టించి ప్రేక్షకులను అలరించారు. అనంతరం నిర్వహించిన ఆత్మీయ సత్కార సభకు రొటేరియన్ ఈదర వెంకట పూర్ణచంద్ర అధ్యక్షత వహించగా అరసం నాయకులు చురుకుబడి సింగారావు సభకు స్వాగతం పలికారు. రొటేరియన్ కనిగంటి మురళి, కళాకారుల సంఘం బాధ్యులు గరికిపాటి సుబ్బారావు, విజేకే ఫౌండేషన్ కోశాధికారి తుమ్మల కిషోర్, కాకతీయ బ్యాంక్ చైర్మన్ డిఎల్ కాంతారావు, మేరిగ రామలింగేశ్వరరావు, రోటరీ వైకుంఠపురం అధ్యక్షుడు గుమ్మడి సరోజ్ ప్రసాదులు వక్తలుగా పాల్గొని నాటక కళారంగానికి రోటరీ సంస్థ ద్వారా అందిస్తున్న తృతీయ సంవత్సరం పరిషత్ సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఏపీ ఫిలిం, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన సినీ మాటల రచయిత బుర్రా సాయిమాధవ్ను రోటరీ పరిషత్ పట్టణ కళాకారుల సంఘం తరపున ఘనంగా సత్కరించారు. అదేవిధంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జీవన సాఫల్య పురస్కారాన్ని ఇదే వేదికపై అందజేశారు. అనంతర ప్రదర్శనగా స్వర్ణసూర్య డ్రామా లవర్స్ హైదరాబాద్ వారి శ్రీమాత్రే నమః నాటికను ఉదయ్ భాగవతుల దర్శకత్వంలో ప్రదర్శించారు. వరుసగా మంగళవారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు నాటికల ప్రదర్శన ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు. పట్టణంలోని పలువురు ప్రముఖులు, కళాకారులు, రోటరీ ప్రముఖులు పాల్గొన్నారు. మా అమ్మ సమాధి పక్కనే మా నాన్న సమాధి ఉండాలని ఆయన కోరిక ధర్మం. మా నాన్న నాకు ఇప్పించు ధర్మం. మా నాన్న నాకు ఇప్పించు. మా నాన్న నాకు ఇప్పించు ధర్మం. రోటరీ క్లబ్, అలాగే ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో కళాకారుల సంఘం కూడా కలిసి నన్ను ఇలా అభినందించడం అంటే మా అమ్మ నాకు సన్మానం చేస్తున్నట్టు అనిపిస్తుంది. నాటకం 5 అంటే 5 గంటలకు స్టార్ట్ అవ్వాలి, 6 అంటే 6 గంటలకు స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి చాలా పట్టుదలతో కళ్ళ కానొచ్చి కానివ్వండి, ఇప్పుడు ఈ పరిషత్ కానివ్వండి, రోటరీ క్లబ్, ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి పరిషత్ కానివ్వండి, టైము 1 నిమిషం కూడా అటు ఇటు కాలేదు. కానీ ఈరోజు ఈ 2వ నాటిక వారికి కొంచెం లేట్గా ఇస్తున్నాము. అది కూడా పంచువాలిటీ మిస్ అవ్వకూడదు అనుకునేటువంటి నా వల్లే ఈ ఆలస్యం జరిగినందుకు ముందు క్షమించమని కోరుకుంటూ, ఈ నాటకాలు అంటే మడుగున పడుతున్నాయి. ఈ నాటక కళా పరిషత్తు పెట్టి నాటకాలని పైకి తీసుకురావాలని తలంపుతో సాయి మాధవ్ గారిని అడగగానే ఆయన సహాయక సహకారాలతోనే ఇది 3వ తృతీయ పోటీలు. ఈ 3టికి ఆయన మా అన్నుంటి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. వారికి వేదిక పరంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అసలు మనకి నాటక రంగం, సినిమా రంగం ఉంది. నాటక రంగం అంటే స్టేజీ ముందు ఇప్పుడు మనం చూసాం నటించడం, దానికి టేకులు ఉండవు, కట్లు ఉండవు. కానీ సినిమాకి ఎన్నో టేకులు ఉంటాయి, కట్లు ఉంటాయి, దానికి ఎడిటింగ్లు ఉంటాయి. అవన్నీ చూసుకునే మనం తెర మీద చూస్తుంటాం. కానీ దానికంటే గొప్పదని నాటక రంగం. ఈ నాటక కళాకారులు చాలా గొప్పవారని చెప్పేసి నాకు ఒక ప్రగాఢ నమ్మకం. ఇటువంటి ఈరోజు సినిమాలో కూడా ఏ మెసేజ్లు లేకుండా సినిమాలు వస్తున్నాయి. అందుకే ఒక మెసేజ్ ఉన్న పిక్చరు లో బడ్జెట్లో తీయాలని తలచాం. దానికి కథ అది మా మిత్రుడు రత్నాకర్ తయారు చేస్తున్నారు. దానికి కూడా మాకు వెన్నంటి ఉండేది సాయి మాధవ్ గారే. ఈ కళలకి ఏది తలపెట్టినా నేనున్నాను, మీరు ముందుకు నడవండి అని మమ్మల్ని ముందుకు నడిపించే సాయి మాధవ్ గారికి అసలు మేమేమిచ్చి రుణం తీర్చుకుంటాం. ఈ యొక్క కళా పరిషత్తులు బాగా పూనుకుని యువతరాన్ని కూడా ఇందులో పాల్గొనేటట్టుగా చేసి వారికి కూడా ఉత్సాహాన్ని నింపాలని చెప్పేసి కోరుతాము. వాటికి కారణం యువతకు మనం పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి అంటే ఈదర పూర్ణచంద్ర గారు లాంటి వాళ్ళు కళా పరిషత్తులు నిర్వహించే వాళ్ళు కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. ఈయన ఒక నాటకం తయారు చేయాలని ప్రతి సంవత్సరం కూడా పోస్టల్ ఉద్యోగుల కళా పరిషత్తులో వాళ్ళు 7 రోజుల్లో మాది కూడా ఒక నాటకం ఉండాలని చెప్పేసి చాలా కష్టపడేవాడు. నటులు దొరికేవాడు కాదు. మరి ఎంఎస్ చౌదరికి ఎట్లా దొరుకుతున్నారు ఏంటో వందలాది మంది నటులు తీసుకొచ్చి ఆయన ప్రదర్శనలు ఇస్తూ ఉన్నారు. చాలా సంతోషం. దేవాదాయ శాఖలో నిజాయితీ నిబద్ధతతో పనిచేసిన వ్యక్తి కామినేని శ్రీనివాస్ అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జొన్నలగడ్డ విజయబాబు పేర్కొన్నారు. దేవాదాయ శాఖలో తిరుపతి విభాగం రీజనల్ జాయింట్ కమిషనర్ గా పనిచేసి పదవి విరమణ చేసిన కామినేని బసవేశ్వర శ్రీనివాస్ దంపతులకు
ఆయన స్వగ్రామమైన మండలంలోని జంపని గ్రామంలో పౌర సన్మానం నిర్వహించారు. శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామాంజనేయ సాయి కళ్యాణ మండపంలో నిర్వహించిన సభా కార్యక్రమానికి వైకానస సేవా సంఘం అధ్యక్షులు అర్చక సేవా సంఘం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ మేడూరి శ్రీనివాసమూర్తి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయబాబు మాట్లాడుతూ దేవుని సొమ్ము దేవుడికి చెందాలన్న సూత్రాన్ని తూచ తప్పకుండా పాటించిన అధికారిగా శ్రీనివాస్ గుర్తుకు పొందారన్నారు. ఎన్నో ఒత్తిళ్లు వచ్చినా ధర్మం వైపు నిలబడ్డారని, అవినీతికి తావు లేకుండా నిబద్ధతతో పనిచేశారన్నారు. అధ్యక్షులు శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ 2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి నిర్మాణంలో భాగంగా అర్చకులకు ఏర్పడిన సమస్యల పరిష్కార విషయంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి శ్రీనివాస్ అని కొనియాడారు. భూములనిచ్చిన రైతులతో సమానంగా అర్చకులకు కూడా ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందించడంతో పాటు ఆలయాల పరిరక్షణతో పాటు అర్చకుల సంక్షేమానికి ఎంతగానో సహకరించారని పేర్కొన్నారు. సన్మాన గ్రహీత శ్రీనివాస్ మాట్లాడుతూ దైవానుగ్రహంతో తనకు లభించిన ఉద్యోగ బాధ్యతలను దైవచింతన ద్వారా ఏర్పడిన శక్తితో నిర్వహించడం జరిగిందన్నారు. పౌర సన్మానం తనకు జరగడం పూర్వజన్మ సుకృతమని భావిస్తున్నామన్నారు. సభలో మామిలపల్లి మృత్యుంజయ ప్రసాద్, పండిత దివ్యలక్ష్మీనాచార్యులు, వల్లూరు వరప్రసాద్, తమరిస హరిబాబు, అర్చకులు అగ్నిహోత్రం చంద్రశేఖర్, టీడీపీ నాయకులు విఎస్కే ప్రసాద్, వడ్లమూడి చంద్రశేఖర్, జర్నలిస్టు ప్రతాప్ శ్రీనివాస్, గుమ్మడి రంగయ్య తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ శ్రీనివాసమూర్తి, గ్రామస్తులు, బంధుమిత్రులు శ్రీనివాస్ దంపతులను ఘనంగా సత్కరించారు. వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈ రోజున పదవి విరమణ చేసినటువంటి కామినేని శ్రీనివాస్ గారు ఎంత నేను ఒక గొప్ప లక్షణాన్ని గమనించాను. ఆయన వేమూరు వస్తే ఆయన ఏమట అందరూ మనాడు ఉంటారు. ఒకరికొకరు సంబంధం లేదు, వాళ్ళు ఎవరు ఉద్యోగస్తులు కాదు. అంత సింపుల్ సిటీ. నిజంగా నాకు తెలియదు ఇంత పెద్ద పైపోస్టులు ఉన్నారని కూడా. కానీ ఏ రోజున కూడా ఆయన సింప్లిసిటీని వల్ల ఊరంటే అంత అభిమానం, ఊళ్ళో జనం అంటే అంత అభిమానం. ఎప్పుడు వేమూరు వచ్చినా పక్కన ఉండే 4-5 నాకు బాగా దగ్గరగా ఉండే వ్యక్తులు. ఆయన మనస్తత్వం ఆ రోజునే మనకి అర్థమైంది. ఇదే సందర్భంలో ఈ గుళ్ళకి వెళ్ళడం ఇది పెద్ద అలవాటు లేకపోవడం వల్ల ఆయన మేము ఉపయోగించుకోలేకపోయాం. వేమూరులో అది చాలా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. పండితులు అవ్వచ్చు, పామరులు అవ్వచ్చు, ఇంతమంది మనసుని మెప్పించడం అనేది మాత్రం ఆయన చేసుకున్న అదృష్టం, భగవంతుడు ఆయన ఇచ్చిన వరం చేసి నేను అనుకుంటా ఉన్నాను. అదేవిధంగా చివరిలో కూడా ఉద్యోగాన్ని ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర చేయటం, ఇది కూడా ఆయన జన్మ ధన్యమైందని చెప్పి మనం చేస్తూ, అదేవిధంగా భవిష్యత్తులో ఆయన మంచి ఆయుష్ ఆరోగ్యంతో జీవితాన్ని శేష జీవితాన్ని గడపాలని, అదేవిధంగా ఇంకా ఆయన ఇంకా ఓపిక ఉంది కాబట్టి మాతో పాటు కూడా కొన్నాళ్ళు కలిసి నడిచి మా అందరికీ కూడా మార్గదర్శకంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఏ రాజకీయ నాయకుడు వచ్చినా తెలుగుదేశం అధికారంలో ఉంది, కాంగ్రెస్ అధికారంలో ఉంది, వైసీపీ అధికారంలో ఉంది. కానీ శ్రీనివాస్ గారిని ఏ ఒక్క రాజకీయ నాయకుడు విమర్శించాలని నాకు తెలుసు. ఉంటుంది ఇష్టాలు అయిష్టాలు, కానీ ఆయన్ని ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా బయటపడి విమర్శించడం చూడలేదు. ఒక్క పూజారి కూడా ఏదైనా కష్టం వస్తే శ్రీనివాస్ గారి జీవితం ఉండనే పరిస్థితిలో ఉండేవాళ్ళు. ఆ విధంగా ఆ ఉద్యోగం చేయడం అనేది చాలా గొప్పగా భావిస్తూ మరొకసారి వారి శ్రేష్ఠ జీవితం సుఖమయం కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు. 99వ జన్మదినోత్సవం అప్పుడు మన శ్రీనివాస్ కూడా అక్కడికి వస్తే నేను హరికృష్ణ తీసుకెళ్ళి మా జూనియర్ కామినేని శ్రీనివాసరావు పరిచయం చేసాం. అందుకని మేము కామినేని శ్రీనివాస్ జూనియర్ అనుకుంటాం. అలా శ్రీనివాస్ గారు ఇవాళ చాలా సంతోషంగా ఉంది, కానీ బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు మాకు ధైర్యంగా ఉండేది. మా శ్రీనివాస్ గారు నిండు 100 ఏళ్ళు చల్లగా పెద్దల ఆశీర్వచనం ద్వారా మీ అందరి గ్రామ ప్రజల ఆశీస్సులతో నిండు 100 ఏళ్ళు వారు వారి కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలని కోరుకుంటూ, ఈరోజు నాకు మన గ్రామం తరఫున సన్మానం చేసినందరికీ అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా నమస్కారాలు చెబుతూ, నిన్న 31/7 మా ఆఫీసాడు కూడా పెట్టారు. ఇందాక శ్రీనిబాబు చెప్పినట్లు నన్ను దేవాదాయ శాఖ అంటే ముఖ్యమంత్రి గారు అందులో శ్రీనివాసుని అడుగుకునేవాడు. అలా పేరు తెచ్చుకుని ఈ పదవిని కూడా చేస్తున్నాను. ఎక్కడ కూడా ఎవరిని మెప్పించకుండా చాలా ప్రశాంతంగా రిటైర్ అయ్యాను.
అలాగే దేవాదాయ శాఖ కూడా చేసి ఇది 36 రిటైర్ అవడం వల్ల కూడా నా శేష జీవితం కూడా ఇంకా చేయలేదేమో అనిపిస్తుంది. కానీ ఎక్స్టెన్షన్ ఇస్తానంటున్నారు, కానీ అది చూడాలి. ప్రస్తుతానికైతే ఇంకా వయోపారంతో కొంచెం రెస్ట్ తీసుకున్నామనే ఉంది. నన్ను దంపరి గ్రామం ఇంత ప్రేమించి నాకు ఈ పౌర సన్మానం చేసినందుకు కృతజ్ఞతగా పేరు పేరున అందరికీ చెప్తూ విరమిస్తున్నాను. సమాజంలో కీర్తి ప్రతిష్టలు తీసుకురావడం జరుగుతుంది. ఒక గుర్తింపుతో ముందుకు నడుస్తారు వారి జీవితం అంతా కూడా. అటువంటి కోవకు చెందినటువంటి మన శ్రీనివాసు ఈ రోజున పదవీ విరమణ చేసిన అనంతరం మన గ్రామస్తులందరూ కూడా కలిసి ఇక్కడ ఒక చిన్న సభను ఏర్పాటు చేసుకుని ఈ గ్రామ సభలాగా ఇక్కడే గౌరవంగా వారిని సత్కరించాలనే సంకల్పం చేయడం అనేది చాలా విశేషమైనటువంటిది. ఈ గౌరవప్రదమైనటువంటి సభ ద్వారా ఆయన యొక్క శేష జీవితంలో కూడా ఇంకా మంచి కార్యక్రమాలు తన యొక్క తెలివితేటలతో ఏదైనా సరే మంచి మంచి కార్యక్రమాలు సమాజానికి హితం కలిగించేటువంటి చేసేటువంటి సంకల్ప సిద్ధిని ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా ఆయన కలగాలని. దుగ్గిరాల జంపాల కాంప్లెక్స్ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో P4 సభ్యులు ప్రవాస భారతీయులు జంపాల సుబ్బారావు, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గుడూరు వెంకట్రావు, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు ఒల్లూరు నరసింహారావు, దోస్త్ కోఆర్డినేటర్ గద్దే వాసు, పసుపులేటి రవి యాదవ్, నాయుడు బాబురావు, తాడిపైన ఏడుకొండలు, పర్వతేని హర్ష, ఉన్నం బాబురావు, చింతమనేని కొండయ్య, జంపాల నరేంద్ర, కొండపనేని రవీంద్ర, చింతమనేని మహేష్, గద్దే శివకుమారి, శ్రీలక్ష్మి, అంచె శ్రీనివాసరావు, కరిముల్లా, గరికశ్రీను, బొజ్జా బాలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహ పునరావిష్కరణ P4 సభ్యులు మరియు ఎన్ఆర్ఐ జంపాల సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి మళ్ళా పునఃప్రతిష్ఠ చేసుకొని ఈరోజు ఏదైతే తెలుగు ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారో, ఏదైతే రాష్ట్రాభివృద్ధికి, ఏదైతే తెలుగు వారి ఆత్మగౌరవానికి గుర్తింపు తెచ్చారో, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన నాయకుడిగా ఈరోజు కూడా అందరి గుండెల్లో కూడా అన్నగా చిరస్థాయి నిలిచినటువంటి నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ చేయటం ఆనందదాయకం. అలానే ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈనాటి ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్గ శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో ఈ గ్రామాన్ని మరియు రాష్ట్రాన్ని పలు అభివృద్ధి పనులను మరియు సంక్షేమ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ జంపాల కాంప్లెక్స్ వద్ద ఉన్నటువంటి అన్నగారి విగ్రహానికి కొత్తగా మళ్ళీ రీపెయింట్ చేసి, అట్లాగే పైన అన్నగారికి ఒక రూఫ్ టాప్ కూడా వేసి, వెనకాల పైన కూడా ఒక చిన్న లైట్ పెట్టి మంచిగా డెకరేట్ చేయించారు జంపాల సుబ్బారావు గారు. ఈ సందర్భంగా గ్రామంలో పార్టీ పెట్టిన నాటి నుండి ఈనాటి వరకు పార్టీకి సేవ చేస్తున్నటువంటి గ్రామంలో ఉన్న సీనియర్ నాయకులు, కార్యకర్తలని కూడా మేము పిలిచి వారి చేతుల మీదుగా అన్నగారికి పూలదండలు సమర్పించడం కానివ్వండి, అలాగే జెండా ఎగరవేయించడం జరిగింది. జనరల్గా మనం అన్నగారి వర్ధంతి కానీ, జయంతి నాడు కానీ, లేదు పార్టీ కార్యక్రమాలు, పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు కానీ ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు జంపాల సుబ్బారావు గారు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమానికి గ్రామంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా అందరూ ఉత్సాహంగా వచ్చి దిగ్విజయం చేసినందుకు వారికి, ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా పూనుకున్నందుకు జంపాల సుబ్బారావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అన్నగారు ఎన్టీఆర్ బొమ్మ సుబ్బారావు గారు అమెరికా నుంచి వచ్చి ఆయన ఈ బొమ్మని శిలకంగా దిగ్గి పూలదండలతో వేసి కొబ్బరికాయ కొట్టించి జెండా ఎగరేసి ఇవాళ పార్టీకి మంచి కృషి చేశాడు సుబ్బారావు గారు. ఆయనకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ సేవలు స్ఫూర్తిదాయకం. 3 టౌన్ CIS సాంబశివరావు. ఘనంగా ముగిసిన దీర్ఘ సుమంగళి బాబా మహాయజ్ఞ మహాపూర్ణాహుతి పూజలు. నెయ్యి కొలంలో అమ్మను దర్శించుకున్న భక్తులు. శ్రీ ప్రధ్యానంద సరస్వతి స్వామి అనుగ్రహ భాషణం. సాకార వారోత్సవాలలో భాగంగా సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాల నిర్వహణ. మేనేజర్ డి శంకర్రావు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.